టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి భద్రాచలంలో ఎంతో వైభవంగా జరుగుతుంది. అదే సమయానికి భద్రాచలం వెళ్ళలేని వారంతా వారి వారి ప్రాంతాల్లో ఈ కళ్యాణాన్ని తిలకిస్తారు. భద్రాచలంలో జరిగే కళ్యాణంలో సీతారాములు పోసుకునే తలంబ్రాల బియ్యానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ బియ్యాన్ని గోటితోనే వలుస్తారు. అలా వలిచిన కోటి బియ్యాన్ని భక్తులు రామనామాన్ని జపిస్తూ ఊరేగింపుగా వచ్చి భద్రాచలం రామయ్యకు సమర్పించారు. శ్రీరామనవమి భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ పెళ్లిని చూసేందుకు ఎంతో మంది భక్తులు వెళ్తారు. ఆ పెళ్లి తంతులో స్వామివారి కళ్యాణ తలంబ్రాలు ముఖ్యమైనవి. కళ్యాణం తర్వాత అక్షింతల కోసం ఎంతో మంది భక్తులు వేచి ఉంటారు. ఈ తలంబ్రాలు అందరికీ చేరవని, ఆ రాముడి కృప ఎవరికుంటుందో వారికి అందుతాయని చెబుతూ ఉంటారు పండితులు. సీతారాముల శిరస్సుపై నుంచి జాలువారిన ముత్యాల తలంబ్రాల కోసం ఎంతో మంది భక్తులు భద్రాచలం వెళ్తారు. ఆన్లైన్ సర్వీసుల ద్వారా కూడా తెప్పించుకుంటారు.